రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక తెలంగాణలోని పరిణామాలపై హస్తిన స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అంతర్గత రాజకీయాల్లో మహిళా ఐఏఎస్లను లాగడంపై ఐఏఎస్ సర్కిల్ గుర్రుగా ఉన్నది. పలు రాష్ట్రాల ఐఏఎస్ల మధ్య కూడా చర్చ. చిన్న రాష్ట్రమైన తెలంగాణకు ఢిల్లీ స్థాయిలో ఉన్న ప్రతిష్టను ఈ పరిణామాలు దిగజార్చాయనే చర్చ కూడా జరుగుతున్నది. కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వం తమ అంతర్గత రాజకీయాల కంపులోకి ఐఏఎస్లను, అందున మహిళా ఐఏఎస్లను లాగి వారిని మనోవేదనకు గురిచేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉండి ప్రస్తుతం ఇక్కడ ఉన్న పలువురు ఐఏఎస్లు తెలంగాణ పరిణామాలపై ఆరా తీసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్య నేత ఎందుకు టార్గెట్ మినిస్టర్ ఆపరేషన్ చేపట్టారు, ఆపై ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్, అది మరింత పెరిగిన తీరుపై చర్చించుకుంటున్నారు. సదరు ముఖ్య నేత ఆపరేషన్ బూమరాంగ్ కావడం, దిద్దుబాటు చర్యలకు పూనుకోవడంతో పాటు హస్తిన పెద్దలు ఈ పరిణామాలపై నిలదీస్తే ఏం చెప్పాలనే దానిపైన మల్లగుల్లాలు పడుతున్నారని బ్యూరోక్రాట్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్య నేత మొదలుపెట్టిన టార్గెట్ మినిస్టర్ ఆటలో కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఇదే రీతిన కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కూడికలు తీసివేతలపై అటు హస్తిన పెద్దలు, ఇటు ముఖ్య నేతకు పొంతన కుదరలేదనేది బహిరంగ రహస్యం. ఢిల్లీ స్థాయిలో అనేక దఫాలుగా జరిగిన చర్చలు సదరు ముఖ్య నేత 4 మెట్లు దిగడం, 1 మెట్టు ఎక్కడం అన్నట్టుగా ముగిశాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చాలా రోజులుగా పట్టుబడుతున్నారు. రాజగోపాల్ రెడ్డిని కట్టడి చేసేందుకు ముఖ్యనేత పలు మార్గాల్లో ప్రయత్నించినట్టు పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. ఆ కోవలోనే తనకు నమ్మిన బంట్లుగా ఉండే పలువురు ఎంపీలతో నేరుగా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయించిన రాహుల్ లైట్ తీసుకున్నట్లు తెలిసింది. తానొకటి తలిస్తే హస్తిన మరోటి తలచిందని, రాజగోపాల్ రెడ్డికి పదవి రాకుండా నిలువరించలేమని గుర్తించిన ముఖ్యనేత రూటు మార్చినట్టు నేతలు చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే టార్గెట్ మినిస్టర్ ఆపరేషన్ ఐడియా పుట్టుకొచ్చిందని చెబుతున్నారు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి సీరియస్ గా తీసుకోలేదు. సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి ముఖ్యనేతతో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ పెద్ద కనసన్నల్లో నడిచే ప్రముఖ టీవీ ఛానల్లో తనపై అదే దుష్ప్రచారం ప్రముఖంగా రావడంతో కోమటిరెడ్డికి అసలు విషయం బోధపడిందని సమాచారం. ఛానల్లో ప్రసారం వెనుక వ్యవహారంపై ఆరా తీయగా ముఖ్యనేత బృందం నుంచి వచ్చిన సంకేతాల మేరకు ప్రత్యేకంగా ప్రతినిధిని కేటాయించి ఎపిసోడ్ పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఇది మంత్రివర్గంలో కూడికలు తీసివేతల ముఖ్య సమీకరణాలతో ముడిపడి ఉన్న అంశంగా గుర్తించినందునే వెంకట్రెడ్డి ఈ నెల 9న మీడియా ముందు నాపై కసి తీరకపోతే ఇంత విషమిచ్చి చంపండి అని వ్యాఖ్యానించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యనేత ప్రణాళికకు భిన్నంగా ఐఏఎస్ల సంఘం తెరమీదికి వచ్చినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా మహిళా ఐఏఎస్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుని ఫిర్యాదులు, కేసుల దాకా వెళ్లింది. దీంతో ఆపరేషన్ బూమరాంగ్ కావడంతో పాటు పరిస్థితులు ముఖ్యనేత చేతుల్లోంచి జారిపోయినట్లుగా స్పష్టమవుతున్నది. ఈ వ్యవహారం శృతిమించి పాకాన పడుతున్నదని గుర్తించిన సదరు ముఖ్యనేత తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఈ లీకుతో తనకు సంబంధం లేదని మంత్రికి నచ్చజెప్పడంతో పాటు ఐఏఎస్ల ఆగ్రహాన్ని చల్లబరచవచ్చన్నది ఆయన అభిప్రాయంగా చెప్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వంటి వాటిపై తెలంగాణ చర్చకు కేంద్రంగా నిలిచిందే తప్ప ఇలాంటి నీచ సంస్కృతికి ఈ రాష్ట్రం వేదికగా నిలిచిందనే అపవాదును ఏనాడు మూటగట్టుకోలేదని పలువురు సీనియర్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార పార్టీ కేంద్రంగా సాగుతున్న రొచ్చు రాజకీయాల్లోకి తమను లాగడంపై తెలంగాణ క్యాడర్కు చెందిన మహిళా బ్యూరోక్రాట్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా రాష్ట్రం నుంచి బయటపడేందుకు సాయం చేయాలని వారు ఇక్కడి తమ పరిచయస్తుల్ని సంప్రదిస్తున్నట్లు ఐఏఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే అవకాశాల కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.